ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఏదో 4 మాటలు చెప్పేసి టైంపాస్ చేసి ఛాయలు బిస్కెట్లు తీసేసుకొని వెళ్ళిపోవడం కాదు. అవతల వాళ్ళకి దిమ్మ తిరిగి కౌంటర్ ఇవ్వడం, అది కూడా సాలిడ్ ఎవిడెన్స్తో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే. అనేక విషయాలను ప్రస్తావించిన క్రమంలో ఇక్కడ నాకు అనిపించినటువంటి హైలైట్ పాయింట్ అంటే కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఈరోజు జగన్ గారు చెప్పిన తర్వాత, మాట్లాడిన తర్వాత కొంతమంది నోర్లు మూత పడతాయి. ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం లేకుండా అందరూ ఆలోచించే విధంగా అద్భుతమైనటువంటి పాయింట్లు చెప్పాడు. కీలకమైనటువంటి పాయింట్స్ మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. సో ఇక్కడ కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవన్నీ మీకు తెలుసు. అదన్నీ పక్కన పెట్టేసి డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతాను నేను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కీలకంగా ప్రస్తావించినట్టు ఒక పాయింట్, మొదటి పాయింట్, చంద్రబాబు గారు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అన్నారు. ఆ కలిసినటువంటి నెయ్యిని లడ్డులో వాడారు అన్నారు. ఆ రకంగా తయారైనటువంటి లడ్డును భక్తులు తిన్నారు అని అన్నారు. సో దేవుడంటే భయము, భక్తి ఏది లేకుండగా, పైగా వీటికి సంబంధించిన ఏ ఒక్క ఆధారము లేకుండగా మీరు ఏ రకంగా మాట్లాడతారు? ఇదంతా అబద్ధం. అంటే ఆధారాలు లేని అబద్ధపు ప్రచారాలు భగవంతుడి మీద మీరు చేశారు మీ రాజకీయం కోసం. ఓకే, మరొక పాయింట్, కల్తీ నెయ్యి ఆరోపణలు వచ్చినటువంటి ట్యాంకర్లు ఏవైతున్నాయో అది ప్రసాదం తయారీకి వెళ్ళలేదు, వెళ్ళాయి అన్నట్టుగా ఆధారాలు ఉన్నాయా? వెళ్ళలేదు అన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. సో దానికి ఆధారాలు ఏం చెప్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? ఇదే పాయింట్, అసలైనటువంటి పాయింట్ అంటే ఇదే. టీటీడీలో ఒక పద్ధతి ఉంటుందంట. ఆ పద్ధతి ప్రకారము ఆ నెయ్యి ఎక్కడికి, ఈ నెయ్యి ట్యాంకర్లు ఏవైతే వస్తాయో వాటికి సంబంధించి NABL, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ల్యాబ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా రూల్ ప్రకారం వాటికి సంబంధించినటువంటి అనుమతులు, అంటే చెక్ చేసిన తర్వాత అంత ఓకే అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారంట. ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిన తర్వాత లోపలికి అనుమతిస్తారా? లేదు. మళ్ళీ టీటీడీ బోర్డు సొంత ల్యాబ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ జరుగుతుందంట ఈ నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి. అంటే ఇక్కడ ఈ NABL బోర్డు సర్టిఫికేట్ కావాలి, ఆ తర్వాత ఈ టీటీడీలో ఉన్నటువంటి సొంత ల్యాబ్లో టెస్ట్ పాస్ కావాలి. ఈ 2 రకాల టెస్ట్ పాస్ అయితేనే ఆ ట్యాంకర్ లోపలికి వెళుతుంది. అప్పుడు ఆ నెయ్యిని లడ్డు ప్రసాదంలో కలుపుతారు. ఇది ఒక ప్రాసెస్. ఈ నిబంధనల ప్రకారం ఈ స్టాండర్డ్స్ కనుక ఏవి లేకపోయినా కూడా నిర్దాక్షిణ్యంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేస్తారు, ఏ మాత్రం లోపలికి అనుమతించరు. NABL అనేటువంటిది నేషనల్కి సంబంధించినటువంటి ల్యాబ్ అది. సో ఇక్కడ ఏ మాత్రం అవకాశం లేనే లేదు, 100కి 200%. ఓకే, ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 15 సార్లు వెనక్కి పంపారు. వైసీపీ అధికారం ఉన్నప్పుడు 18 సార్లు వెనక్కి పంపారు. మరొక సాలిడ్ ఎవిడెన్స్ ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ హయాంలోని ఈవోగా పనిచేసినటువంటి వ్యక్తి టైమ్స్ నౌలో చెప్పినటువంటి మాటలు వినండి. when the reports come clear, but the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supply. 20వ తారీఖు 9వ నెల 2024వ తేదీన టైమ్స్ నౌలో ఈవో గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవో గారు 20వ తారీఖు 9వ నెల, అంటే చంద్రబాబు గారి ప్రభుత్వమే వాళ్ళు ఉన్నప్పుడే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో 4 ట్యాంకర్లను టెస్ట్ చేశాము, టెస్ట్ పాస్ కాలేదు కాబట్టి వెనక్కి పంపించామని చెప్పారు. అదేవిధంగా జూలై నెలలో కూడా ట్యాంకర్లు వచ్చినాయి. ఆ వచ్చినటువంటి ట్యాంకర్లు కూడా వెనక్కి పంపారంట. వెనక్కి పంపితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇవే ట్యాంకర్లు ఆగస్టు నెలలో తిరిగి వచ్చాయంట. ఎవరు చెప్తున్నారు ఇది? ఇప్పుడు సిట్ ఏదైతే విచారణ చేస్తూ ఉందో ఆ విచారణలో ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించారు. సిట్లో రాశారు అవి వెనక్కి వచ్చాయని చెప్పి. ఆగస్టు నెలలో ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు కదా. పంపించిన ట్యాంకర్లను ఎట్లా లోపలికి అనుమతించారు అంటే ఇక్కడ తప్పు చేసింది ఎవరు? ఇక్కడ బొక్కలు వేయాల్సింది ఎవరు? ఇది జగన్ గారి ప్రశ్న. వీటికి ఆన్సర్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు. మరి ఇన్ని ఆధారాలు పెట్టుకొని తప్పు చేయని వాళ్ళని అరెస్ట్ చేస్తామంటారు, కానీ అప్పుడు ఎవరైతే ఈవోగా ఉన్నారో, టీటీడీ చైర్మన్గా ఉన్నారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయాలి కదా, వ్యాలిడ్ పాయింటే కదా. మరికొన్ని కీలక పాయింట్స్ ఏంటి తెలుసా? 320 రూపాయలకే నెయ్యి ఎట్లా సప్లై చేస్తారంటే వైసీపీ హయాంలో చంద్రబాబు గారు కానీ వాళ్ళ పత్రిక కానీ అందరు కానీ పదే అడుగుతున్నటువంటి ప్రశ్నలు. వాళ్ళు చెప్తున్నది ఏంటి? కిలో నెయ్యి ఎంత లేదన్నా కూడా 3000 రూపాయలు ఉండాలి, కనీసం తక్కువ 1000-1100 ఉండాలి.
అంతేగాని ఇట్లా 320కి ఎట్లా తీసుకుంటారని చెప్పి వాళ్ళ ప్రశ్న బాగుంది. జగన్ గారు ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు తాజాగా వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీటీడీలో నెయ్యి ఎంతకు కొనుగోలు చేస్తున్నారు? ఇప్పుడు ఆన్సర్ చెప్పగలరా వీళ్ళు? దానికి ఆన్సర్ చెప్పరా? అది ప్రస్తావనకి తీసుకురారు వాళ్ళు. మరి ఇదే కాకుండా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి హయాంలో 276కి 295కి 316 వరకు కూడా కొనుగోలు చేసినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. మరి దాని సంగతి ఏంటి? అంటే అప్పుడు తక్కువ ధరకు కొన్నారు కాబట్టి వాళ్ళు కూడా కల్తీ చేసినట్టు అనుకోవాలి ఇప్పుడు. అంటే వాళ్ళ లెక్క ప్రకారం చూడండి, ఇక్కడ దేవుడి పేరుతో ఏ రకంగా రాజకీయం చేస్తున్నారు, దేవుడు అంటే భయం భక్తి లేకుండా తప్పుడు ఆరోపణలు ఏ రకంగా చేస్తున్నారని ఇవన్నీ సాక్ష్యాలు. అదేవిధంగా ఈ మధ్య ఎక్కువ బోలే బాబా బోలే బాబా బోలే బాబా అంటున్నారు కదా, ఆ బోలే బాబా ఎపిసోడ్కి సంబంధించి కూడా సాలిడ్ ఎవిడెన్స్ జగన్ గారు చూపించడం జరిగింది. ఏమిటంటే ఒక్కసారి ఇక్కడ చూపిస్తా చూడండి. టీటీడీ బోర్డు మినిట్స్కి సంబంధించి డేట్ వచ్చేసి 27/5/2018లో ఇక్కడ మినిట్స్కి సంబంధించి 26 జూన్ 2018లో ఇక్కడ మిస్టర్ హర్ష ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ వీళ్ళ నుంచి కొనుగోలు చేసినట్టుగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. అంటే ఇప్పుడు మిస్టర్ హర్ష యొక్క పేరే బోలే బాబా మార్చుకున్నారంట, అదే పేరు అంతే. ఈ బోలే బాబాకు లింకులు ఉన్నది వీళ్ళతోనే, వీళ్ళ ఆయాంలోనే వీళ్ళ లింకులన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉంది. జగన్ గారు ఒక పాయింట్ చెప్పారు. వైవి సుబ్బారెడ్డి గారు 1978 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా అయ్యప్పమాల 30 సార్లు వేశారంట. నిత్యం ఇప్పటికీ కూడా హైదరాబాద్లో తన ఇంట్లో గోపూజ జరుగుతుందంట. అంటే భక్తి భావం కలిగినటువంటి వ్యక్తి మీద అనవసరమైనటువంటి ఆరోపణలు వేశారు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా మనం చెప్పారు, నేను దేనికైనా సిద్ధమేని. ఇంకో చిత్రం ఏంటంటే వీళ్ళే కేసు వేసింది కూడా, వీళ్ళే సుప్రీంకోర్టుకు వెళ్ళింది కూడా వైవి సుబ్బారెడ్డి గారే. మరొక హైలైట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు వీళ్ళు ఏదైతే సిట్ వేశారో ఆ సిట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరనే దానికి సంబంధించి కూడా జగన్ గారు కొన్ని ప్రూఫ్స్ బయటపెట్టడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, సిట్ టీంలో ఒక అధికారి, అదేవిధంగా డిఐజీ త్రిపాఠి, పల్నాడులో ఏ రకంగా టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డారో పనిచేశారో అలాంటి వ్యక్తి ఇప్పుడు డిఐజీగా ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా అంటే వారికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు మరి ఏ రకంగా సిట్లో ఉంటారు, సిట్లో ఉంటే ఏ రకంగా ఉంటుందనడానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. ఇది చూడండి, సిట్లో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి ఆర్ భువనేశ్వరి గారితో కృష్ణయ్య ఐఏఎస్ ఇక సిట్లో ఒక మెంబర్, అలాంటి వాళ్ళను సిట్లో అధికారులుగా పెడితే ఏ రకంగా ఉంటుంది విచారణ అనడానికి అనేక ఎగ్జాంపుల్స్ కూడా జగన్ గారు ప్రస్తావించిన పరిస్థితి. ఎంత విచిత్రమో చూడండి. వీళ్ళ హయాంలోనే జరిగితే తప్పులన్నీ వీళ్ళ హయాంలోనే అందరూ దొరికితే అది వైసీపీకి అంటగడుతూ దేవుడితోనే రాజకీయాలు చేస్తూ ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నారో చూడండి. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నారు, ఆ పుణ్యక్షేత్రాన్ని. సో ఇవి వాస్తవాలు. జగన్ గారు సంధించినటువంటి ప్రశ్నలు. చంద్రబాబు గారు ఏవైతే ఆరోపణలు చేశారో, ఈ కూటమికి సంబంధించిన నాయకులు ఏవైనా ఆరోపణలు చేశారో, మరి జగన్ గారు ఈ అంశాలను ప్రస్తావించిన తర్వాత వారు అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.